అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో తెల్లటి బియ్యం అనారోగ్య హేతువు అనేటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. సర్వసాధారణంగా దైనందిన జీవితంలో మనకు శక్తినిచ్చేటువంటి పదార్థాల్లో 70% మనం తీసుకునేటువంటి అన్నం ద్వారానే వస్తూ ఉంటుంది. కానీ వివిధ రకాల కారణాల రీత్యా ఆ యొక్క పోషక పదార్థాలు సరిగ్గా అందులో ఉండకపోవడం చేత అది మనకు సరిగా సక్రమంగా వినియోగం కాక వివిధ రకాలైనటువంటి అనారోగ్యాలకు కూడా అటువంటి ఆహారమే కారణభూతం అవుతుంది. పూర్వకాలం మన పెద్దలు దంపుడు బియ్యం అంటే ఒడ్డను దంచి తయారు చేసుకున్నటువంటి బియ్యంతో లేకపోతే మరి ఎక్కువగా పాలిష్ లేనటువంటి బియ్యంతో ఆహారాన్ని తయారు చేసుకొని వాడుకునేటువంటి వాళ్ళు కాబట్టి వాళ్లకు చాలా బలము, ఆరోగ్యము, అదేవిధంగా వ్యాధి నిరోధక శక్తి ఉండేది. కానీ వివిధ రకాలైనటువంటి కారణాల రీత్యా ఈ రోజుల్లో మనం బాగా పాలిష్ పెట్టినటువంటి తెల్లటి మల్లెపూలు లాంటి బియ్యంతో వంటకాలు తయారు చేసుకుని తినడం అలవాటు పడిపోయాం. మరి ఈ యొక్క బియ్యాన్ని గురించి మనం ఆలోచించినట్లయితే రెండు సార్లు పాలిష్ పడతారు బియ్యాన్ని. ఆ విధంగా 2 సార్లు పాలిష్ పట్టిన తర్వాతనే తెల్లటి మల్లెపూలు లాంటి బియ్యం మనకు వస్తాయన్నమాట. ఈ మొదటిసారి బియ్యాన్ని పాలిష్ పట్టినప్పుడు దాదాపు 50% పోషకాలు నశించిపోతాయి. అంటే పై పొర పోతుంది. ఆ పాలిష్ పెట్టినప్పుడు బియ్యం పైన ఉన్నటువంటి పై పొర పోతుంది. ఆ పై పొరతో పాటు 50% 50% పోషకాలు నశించిపోతాయి అన్నమాట. అందులో ఉన్నటువంటి మనకు విలువైనటువంటి పోషకాంశాలు కూడా అందులో చాలా రకాలైనటువంటి బి కాంప్లెక్స్ ఫ్యాక్టర్స్, విటమిన్ ఇ, లిసిథిన్, ఫైబరు ఇలాంటివన్నీ కూడా పోతాయి. సరే, బాగానే ఉంది. రెండవసారి అంటే ఫస్ట్ సారి పాలిష్ పెట్టినప్పుడు బియ్యం అంత తెల్లగా ఉండవు కాబట్టి తెల్లగా ఎందుకు మరొకసారి పాలిష్ పడతారు. ఆ పాలిష్ పట్టినప్పుడు రెండవసారి పాలిష్ పట్టినప్పుడు మరలా ఇంచుమించు 30% పోషకాలు ఆ యొక్క పాలిష్లో ఆ యొక్క పొర ద్వారా వెళ్ళిపోతాయి అన్నమాట. సో అప్పుడు కొంత పోషకాంశాలు పోతాయి. ఇంకా మిగిలినటువంటి తెల్లటి బియ్యం, ఈ తెల్లటి బియ్యంలో కేవలము ఎక్కువ శాతం పిండి పదార్థాలు, అతి తక్కువ శాతంలో మాత్రమే పోషకాంశాలు మిగిలిపోతాయి. ఇటువంటి నిస్సారమైనటువంటి బియ్యంతో తయారు చేసుకున్నటువంటి ఆహార పదార్థాలు మనం తీసుకోవడం వల్లనే, అంటే ముఖ్యంగా అన్నం లాంటి పదార్థాలు మనం తీసుకోవడం వల్లనే మనం అనారోగ్యానికి హేతువులు అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ యొక్క బియ్యం వల్ల వివిధ రకాలైనటువంటి రుగ్మతలు కూడా కలుగుతున్నాయి. మనం గమనించినట్లయితే వృద్ధులు ఉన్నటువంటి బలము మన ఇళ్లలో 50 సంవత్సరాలు 60 సంవత్సరాల వాళ్ళలో ఉండట్లేదు. 50 సంవత్సరాలు 60 సంవత్సరాల వాళ్ళలో వయసు ఉన్నటువంటి వాళ్ళలో ఉన్నటువంటి బలము ఇంకా చిన్న వయసు ఉన్నటువంటి వాళ్ళు అంటే 40 సంవత్సరాలు 30 సంవత్సరాల ఉన్నటువంటి వయసు ఉన్నటువంటి వాళ్ళలో బలం ఉండట్లేదు. వాళ్ళకంటే తక్కువ బలము పిల్లల్లో ఉండట్లేదు. కాబట్టి దీన్ని బట్టి మనకు ఆలోచన చేసేది ఉంటే వృద్ధులు అటువంటి బలకరమైనటువంటి పుష్టికరమైనటువంటి ఆహారం తీసుకొని ఆహారం ద్వారా చక్కటి సంతానాన్ని పొందగలిగారు. కాబట్టి ఆహార ప్రభావం చేతనే మరి వృద్ధుల యొక్క ఆ యొక్క ఆహార ప్రభావం చేత వాళ్ళు తీసుకున్నటువంటి ఆహారం చేతనే తర్వాత అంటే 50-60 సంవత్సరాల వాళ్ళు కొంచెం గట్టిగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ విధంగా 50-60 సంవత్సరాల వాళ్ళు తీసుకున్నటువంటి ఆహారం కూడా ఒక రకంగా ఉండడం చేత ఆ యొక్క ప్రభావం చేత వాళ్ళ కన్న పిల్లలు వాళ్ళ శక్తి అంటే వాళ్ళకు ఉన్నటువంటి శక్తి లేకుండా, అంటే వాళ్ళకే కొంత శక్తి తగ్గిపోయింది వృద్ధులతో పోల్చుకుంటే. మరి వీళ్ళతో పోల్చుకుంటే వీళ్ళు మరింత పేలవమైనటువంటి ఆహారం తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ తర్వాత సంతతికి మరింత నీరసము, నిస్త్రాణ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఇక్కడ మరొక విషయం కూడా తెలుసుకోవాలి. ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఇంతకుముందే చెప్పినట్లు బియ్యాన్ని ఎప్పుడైతే మనం పాలిష్ పెడతామో ఆ పాలిష్ పెట్టినప్పుడు బి కాంప్లెక్స్ ఫ్యాక్టర్స్ పోతాయి. బి కాంప్లెక్స్ విటమిన్స్ ఎప్పుడైతే పోయాయో నీరసము, నిస్త్రాణ, అలసట, పని మీద ఆసక్తి లేకపోవడము ఇలాంటివి అనేక రకాలైనటువంటి సమస్యలు కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాధి నిరోధక శక్తి తగ్గడము ఇలాంటివన్నీ కూడా కలిగేటువంటి పరిస్థితి బి కాంప్లెక్స్ లోపం వల్ల కలుగుతుంది. అదేవిధంగా విటమిన్ ఇ అందులో లేకపోవడం చేత వృద్ధాప్యము, ముసలితనం లక్షణాలు చిన్న వయసులోనే వచ్చేస్తున్నాయి అన్నమాట. అంతేకాకుండా లిసిథిన్ అనేటువంటి పదార్థం కూడా మనకు ఇందులో ఉండడం లేదు. కాబట్టి మనం తీసుకునేటువంటి బియ్యంలో ఈ లిసిథిన్ వల్ల చెడు కొలెస్ట్రాల్, కొవ్వు
పేరుకోకుండా ఉండేటువంటి పరిస్థితి లిసిథిన్ కలుగజేస్తుంది. కాబట్టి మరి లిసిథిన్ లేనటువంటి బియ్యాన్ని మనం ఆహారంగా వాడుకుంటున్నాం కాబట్టి దాని యొక్క ప్రభావం చేత కొవ్వు విపరీతంగా పెరిగిపోతుంటుంది. కొలెస్ట్రాల్ కూడా విపరీతంగా, చెడు కొలెస్ట్రాల్ ముఖ్యంగా పెరిగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అదేవిధంగా ఇందులో ఫైబర్ ఉండట్లేదు. ఫైబర్ ఉండకపోవడం చేత మలబద్ధక సమస్య కలుగుతుంది. మలబద్ధకం సమస్త రోగవర్ధకం, అనేక రకాలైన జబ్బులకి ఈ మలబద్ధకం కారణమవుతుంది. అంతేకాకుండా ఫైబర్ లేనటువంటి పదార్థాలు, ఇలాంటి పదార్థాలు తీసుకోవడం వల్ల ఆహారం త్వరగా జీర్ణం అయిపోతుంది. అదేవిధంగా ఇది త్వరగా చక్కెర కింద, షుగర్ కింద మారేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అట్లే కొవ్వు కూడా ఈ యొక్క ఫైబర్ లేకపోయేసరికి ఇతర పదార్థాలు ఉన్నటువంటి కొవ్వు కూడా త్వరగా జీర్ణమయ్యేసి అది కూడా ఇతర అనారోగ్యాలకు గురి చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ విధంగా పాలిష్ పట్టినటువంటి బియ్యాన్ని మనం ఈ పద్ధతిలో వాడుకోవడం వల్లనే ఇన్ని రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఇక్కడైనా మనం మేలుకొని జాగ్రత్తలు పాటించినట్లయితే మరి భవిష్యత్తులో కూడా ఇబ్బందులు రాకుండా మనం కంట్రోల్ చేసుకున్నటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ పిల్లలకు కూడా మరి ఇప్పటి నుంచే మనం పోషకాంశాలతో కూడినటువంటి, పోషక విలువలతో కూడినటువంటి ఇలాంటి ఆహారాన్ని మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేసినట్లయితే వాళ్ళు మరింత వ్యాధినిరోధక శక్తిని కలిగి, మరింత కండపుష్టిని కలిగి, మరింత శక్తివంతమైనటువంటి ఆరోగ్యాన్ని కలిగి ఉండి చక్కటి బంగారు భవిష్యత్ బాటలు వేసినటువంటి వాళ్ళు అవుతారు. చక్కటి సంతానం కూడా వాళ్ళ సొంతమైనటువంటి పరిస్థితి ఏర్పడి అటువంటి సంతానం కూడా ఆరోగ్యదాయకంగా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి తెలుసో తెలియక చేసినటువంటి తప్పును మరలా పునరాలోచించి మరలా మనం పెద్దలు పాటించినటువంటి పద్ధతిలోనే ఇటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం సజావుగా, ఆనందదాయకంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చూశారు కదా, ఎటువంటి చక్కనైనటువంటి ఆసక్తికరమైనటువంటి అంశాన్ని మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.